ఎయిర్ ఇండియా విషాద ప్రయాణానికి సంబంధించి ఆ విషాద ప్రయాణంలో ఎటువంటి అంశాలున్నాయి, మరి ముఖ్యంగా బతికి బట్ట కట్టిన ఆ రమేష్ పరిస్థితి ఏంటి, రమేష్ ఏం చెప్పాడు, అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 265కి చేరింది. బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్ పై కూలడంతో పలువురు జూనియర్ డాక్టర్లు మరణించారు, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో చికిత్స అందించడం జరుగుతోంది. గాయపడ్డ వారిని పరామర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. క్షతగాత్రులతో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆయన. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రమాదం నుంచి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు రమేష్ విశ్వాసం మన బతుకుతామనే ఒకే ఒక విశ్వాసం బహుశా రమేష్ విశ్వాసంతో ఈరోజు ఈ విశ్వంలో ఉండేలా చేస్తుంది. ఇంకా మరి ముఖ్యంగా ఈ భూమి మీద నూకలు ఇంకా ఉన్నాయంటూ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రమాదం ఎలా జరిగింది ఇదే అంశానికి సంబంధించి పూసగుచ్చినట్టు వివరించుకొచ్చాడు రమేష్ విశ్వాస్. ప్రమాదం ఎలా జరిగిందో తనకు గుర్తులేదు, కానీ తన కళ్ళ ముందు ఏం జరిగిందో అదంతా చెప్పుకొచ్చాడు. తన కళ్ళ ముందే విమానం కూలిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. తాను బ్రతికి బయటపడతాను అని అనుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. విమానం ల్యాండ్ అయిన వెంటనే తాను బయటికి దూకేస్తానన్నాడు. ఇంకా అనేక అంశాలను పేర్కొన్నాడు. మరి ముఖ్యంగా తన ఎదురుగుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్కి సంబంధించి ఆ స్పేస్ ఉంది. దాంతోపాటు ఈ ఘటన అంటే ఈ విమానం ఇబ్బందికర పరిస్థితులకు లోనైన సందర్భంలో ఎమర్జెన్సీ గేట్ విరిగిపోయింది. తను సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్న నేపథ్యంలో ఎప్పుడైతే ఈ ఎమర్జెన్సీ గేట్ విరిగిపోయిందో వెంటనే తను బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఆ మంటలు తనకు కూడా అంటుకున్నాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడతాను అని అనుకోలేదు. ఇవి స్వయంగా రమేష్ విశ్వాస్ చెప్పుకొచ్చిన మాటలు. విశ్వాస్ మీరు చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో రమేష్ విశ్వాస్ మాట్లాడుతున్న సందర్భం, ఘటన ఎలా జరిగింది, ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది, ఎటువంటి వైద్య సదుపాయాలు అందించడం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ రమేష్ విశ్వాస్ను కలిశారు. రమేష్ విశ్వాస్తో మాట్లాడుతున్నారు. ఆయన రమేష్ విశ్వాస్ బ్రిటన్ ఆరిజిన్, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఆరిజిన్, బ్రిటిషర్ అంటే భారతీయ మూలాలున్న బ్రిటన్కు చెందిన వ్యక్తి. మీరు చూడొచ్చు ఆ విజువల్ కాన్వర్సేషన్కి సంబంధించి. మరి ముఖ్యంగా హిందీలో చెప్పుకొచ్చాడు. ఇటు భారతీయ మీడియా అడిగిన సందర్భంలో ఆయన ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఆ క్షణాల్లో ఎలా ఉన్నాయి, ఆఖరి క్షణాల్లో ఏం జరిగింది, మరి ముఖ్యంగా ఆ పేలుడు సంభవించే ముందు ఎటువంటి వాతావరణం ఉండింది, తన పరిస్థితి ఏంటి, తన సోదరుడి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఇటు ప్రధాని మోదీకి వివరించాడు. ఒకసారి మీరు చూడొచ్చు. ప్రధాని మోదీతో ఆయన మాట్లాడుతున్న సందర్భం, టేక్ ఆఫ్ తీసుకునే సందర్భంలో మొదటి నుంచి తను అదే చెప్తున్నాడు. టేక్ ఆఫ్ తీసుకున్న సందర్భంలో ఒక్కసారిగా థ్రస్ట్ అంటారు కదా, ఆ థ్రస్ట్ గురించి ఆయన కూడా మాట్లాడాడు. అది అందుకోలేదు, ఇంకాస్త పుష్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే మేము చూసే సమయానికి సెకండ్ల వ్యవధిలోని వెళ్ళి బిల్డింగ్ని ఢీకొట్టే సందర్భంలో మీరెలా బయటపడడం జరిగిందని చెప్పి అడిగినప్పుడు నా ముందు కాస్త స్పేస్ ఉండింది. అంటే ఎమర్జెన్సీ గేట్ ఉంటుంది కదా, ఎమర్జెన్సీ విండో, దానికి కాస్త స్పేస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ సీట్ ఎతంది 11A సీట్లో తను ఉన్నాడు. ఇంకొక మాట అనడం జరిగింది, విమానం ఇలా ఉంటుంది కదా, విమానం ఇలా ఉంటుంది అనుకుందాం. ఫర్ సపోజ్ మీకు ఈ లెఫ్ట్ సైడ్ అంటే ఇటువైపు ఆ బిల్డింగ్ ఇలా వెళ్ళి ఢీకొట్టిన క్రమంలో, అంటే విమానం వెళ్ళి ఢీకొట్టింది కదా, ఇలాగా ఢీకొట్టిన సందర్భంలో బిల్డింగ్ వైపు కాకుండా అనదర్ సైడ్ ఇంకొక వైపు ఆయన సీట్ ఉంది. అంటే ఆయన ఉన్న సందర్భంలో కాస్త స్పేస్ ఉంది. ఈ బిల్డింగ్ ఢీకొట్టిన క్రమంలో ఆయన ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కదా, 11A సీట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కదా, వెళ్ళిన క్రమంలో ఇటువైపు ఖాళీగా ఉంది, ఈ భాగం వెళ్ళి ఢీకొట్టలేదు. సో ఢీకొట్టనే సందర్భంలో కాస్త స్పేస్ ఉంది, అదొక మాట చెప్పాడు. దాంతోపాటు ఇంకేమన్నాడంటే ఆ ఎమర్జెన్సీ విండోకి స్పేస్ ఉంది. ఎప్పుడైతే ఢీకొట్టిన క్రమంలో ఆ విండో పగిలిపోయింది, లేకపోతే పూర్తిగా విరిగిపోయింది, బయటకు వచ్చేసింది. దాంతో స్పేస్ వచ్చింది. అదుగు మీరు చూడొచ్చు 11Aకి సంబంధించి ఎగ్జాక్ట్గా ఇదే
ఆ ఎమర్జెన్సీ 11A మీరు చూస్తున్నారు కదా, ద సర్వైవర్ సీట్ అంటూ కూడా ఇది ఎప్పుడైతే ముందర ఢీకొట్టిన తర్వాత ఇక్కడ ఆ ముక్కలు అయిపోయింది విమానం. తను సీట్ బెల్ట్ పెట్టుకున్నానని చెప్పాడు. మరి ఆ సీట్ బెల్ట్ ఎప్పుడు తీశాడు, లేకపోతే సీట్ బెల్ట్ ఆటోమేటిక్గా విరిగిపోయిందా, ఇదంతా క్లారిటీ లేదు. కానీ ఆయన అన్న మాటలని నేను మీకు ఆయన అన్న మాటలని కోట్ చేసి ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఆ స్పేస్ ఉంది కదా ఎమర్జెన్సీ గేట్కి, ఆ స్పేస్ అక్కడి నుంచే బయటపడ్డాను. ఢీకొట్టిన వెంటనే ఆ గేట్ విరిగిపోవడంతో స్పేస్ దక్కింది. అండ్ ఢీకొట్టిన ఆ ప్రాంతం, ఆ స్పేస్ విమానానికి సంబంధించి అది బిల్డింగ్ లోపలికి లేదు, బిల్డింగ్ బయట ఉంది. ఆ ప్రాంతం బిల్డింగ్కి అఫ్కోర్స్ విమానం ఢీకొట్టినప్పటికీ తానున్న ప్రాంతం విమానం ఆ బిల్డింగ్ బయట ఉంది. ఆ స్పేస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంబులెన్స్ కోసం నేను ప్రయత్నం చేశాను. అప్పటికే విమానానికి మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కూడా తన ఎడం చేతి వైపు మీరు చూడొచ్చు. ఆ మంటలు తనకు అంటుకున్న ఒక్కసారి ప్రధాని మోదీతో మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఎడం చేతిని మీరు చూడండి. మీరు చూస్తే ఆయనకి ఎడం వైపు దెబ్బలు తగిలాయి. సో ఆయన అదే చెప్తున్నాడు, బయటకు వచ్చే క్రమంలో మంటలు వ్యాపించాయి, తనకి ఆ మంటలు అంటుకున్నాయి, దాంతోపాటు గాయాలు కూడా అయ్యాయి. ఇది స్వయంగా ఆ సర్వైవర్ చెప్పిన మాటలు. క్షణాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఏదో ఒక పెద్ద సౌండ్ వచ్చినట్టు అనిపించింది. క్షణాల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయిందంటూ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఆ బిల్డింగ్ని ఢీకొట్టిన తర్వాత, బహుశా ఆ బిల్డింగ్ని ఢీకొట్టిన తర్వాతే మంటలు వచ్చాయా, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటపడవలసిన అంశం. దాంతోపాటు ఇతగాడి స్టేట్మెంట్ కూడా ఇప్పుడు కీలకంగా మారనుంది. ఎందుకు అంత కీలకం అంటే, బతికి బయటపడ్డాడు, అక్కడ కాన్వర్సేషన్ ఏం జరిగింది, ప్రయాణికుల హాహాకారాలేంటి, ఇవన్నీ కూడా రిమెంబర్ క్షణాలే. 17 సెకండ్ల నుంచి 57 సెకండ్లు, 37 సెకండ్ల పాటు మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే రెప్పపాటు కాలంలోనే తన కళ్ళ ముందు అందరినీ ఒకటే చెప్పాడు కదా, అందరూ మరణించారు, అందరూ చనిపోయి ఉన్నారు. తన కళ్ళ ముందు ఒక విధంగా చెప్పాలంటే భౌతికాయాలు తప్ప ఏం లేవు, మృతదేహాలు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆ గాయాలతో కాలిపోయిన గాయం, దెబ్బలు తగిన ప్రాంతం మీరు చూడొచ్చు. ఎడమవైపు తనకి అదిగో ఒకసారి పాజ్ చేసే ఒక్కసారి మీరు చూడొచ్చు, ఒక్కసారి హోల్డ్ చేసే ప్రయత్నించండి. ఎందుకంటే ఎడమ చేతి గాయాన్ని మీరు చూడొచ్చు. ఆ ఎడమ చేతి గాయమైంది, ఆ ఎడమ చేతికి కాలిన గాయం, మంటలు అంటుకున్న ప్రాంతం. అదిగో మీరు చూడొస్తే క్లీన్గా అదిగో చూసారు, ఒక పెద్ద బ్యాండేడ్ కనిపిస్తోంది మీకు. రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ తనకి పెద్ద బ్యాండేడ్ ఉంది. అదంతా కూడా తనకి కాలింది, మంటలకు కాలిన ప్రాంతం అది. స్వయంగా ఆయన చెప్పుకొచ్చిన మాటలు, ఇది నేనంటున్న మాట కాదు. రిమెంబర్, ఆ ప్లేన్లో 1,25,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది, ఇంధనం ఉంది. ఢీకొట్టిన వెంటనే రాపిడికి సమయం ఉంటుంది కదా, అది కూడా కాస్త ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సమయమే. ఆ రాపిడికి ఫ్యూయల్ అంటుకోవడానికి కాస్త ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సమయమే.